నిరసన ర్యాలీ వ్యక్తమైంది. సో ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. తాము ఎవరికి అన్యాయం చేయడం లేదంటూ ఓవైపుగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాము, మేము బతకడానికి వచ్చా, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి మార్వాడీలు కూడా వేడుకుంటూ ఉన్నారు. సో మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా ఎల్బీ నగర్లో చాలా భారీ ర్యాలీగా అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా ఆందోళన చేపట్టారు. మార్వాడి హటావో, గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో, ఇది వారి నినాదం. మార్వాడి హటావో, తెలంగాణ బచావో నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా రాష్ట్ర వ్యాప్త బంధు పిలుపుకి కూడా తెరలేపారని అర్థం చేసుకోండి ఎంత స్థాయిలో ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న ఈ అంశం చుట్టూ అనేది. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపుకి కూడా కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. సో ప్రస్తుతానికి మీరు విజువల్ చూడవచ్చు, ఎల్బీ నగర్ లో ధర్నా కొనసాగుతోంది. ఒకసారి లైవ్ విజువల్ చూద్దాం. రైట్, ఇది మార్వాడి గో బ్యాక్ నినాదం. 22వ తేదీన ఓయూజేఏసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చింది. సో మరి ఎలా జరుగుతుందో చూడాలి. ఇప్పటికీ ఆమన్గల్ బంద్ పిలుపునిస్తే ఆ బంద్ కాస్త పూర్తిగా నీరుగారిపోయింది. అది ఏమాత్రం కూడా సఫలీకృతం కాలేదు. కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పి వర్తక సంఘం చెప్తోంది. మరోవైపుగా 22వ తేదీన ఇచ్చినటువంటి ఆ బంద్ ఎక్కడి వరకు వెళ్తోంది అని తలుచుకుంటేనే కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో నిన్నే ఆర్టీవీ కొంతమంది మార్వాడీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్తో కూడా మాట్లాడించింది. వారంతా కూడా తమ ఆవేదన, ఆగ్రహాన్ని కూడా వెలగక్కారు. వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా స్టూడియోలో ఆర్కే స్వామి జోసెఫ్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్, అండ్ ఇప్పుడు ఆయన మార్వాడీస్కి సపోర్ట్ చేయబోతున్నారు. సో కాచం సత్యనారాయణ వైశ్య వికాస చైర్మన్ గా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ ఉద్యమకారుడు కూడా. సో ఇద్దరికి నమస్తే అండి. ఇద్దరికి ఫస్ట్లీ నమస్తే అండి. రైట్, కాచం సత్యనారాయణ గారు, ఫస్ట్లీ ర్యాలీలో మీరు కూడా పాల్గొన్నారు. ఏంటి మార్వాడి హటావో, తెలంగాణ బచావో, ఏంటి మార్వాడీలు తెలంగాణ రాష్ట్రానికి అంత ప్రమాదకారులుగా మారిపోయారా? తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడీలు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో గత వారం రోజులకి వెళ్ళి చూస్తున్నటువంటి నేపథ్యం, వ్యాపారస్తులు లేకపోతే ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ గారో లేకపోతే ఇంకెవరో మాట్లాడేటువంటి మేధావులు ఎవరైతే మేధావులు మాట్లాడుతున్నారు, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నది. అది మాకైనా వర్తిస్తుంది, మార్వాడీలకైనా వర్తిస్తుంది, బీహారీలకైనా వర్తిస్తుంది. కానీ ముఖాలకి బోడిగుండుకు లింక పెట్టినట్టు బండి సంజయ్ గారు రోహింగ్యాలు నిలగొట్టాలి, మీరు రోహింగ్యాలకు సపోర్ట్ ఇస్తుంటే రోహింగ్యాలకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వైశ్య కమ్యూనిటీ ఎవరు సపోర్ట్ చేయలేదు. వైశ్య వికాస వేదిక చైర్మన్ గా నేను ఈరోజు చెప్తున్నటువంటి మా తెలంగాణలో ఉన్నటువంటి పేద వైశ్యులు, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులు 85% వైశ్యులు పేద పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం. మా వృత్తి అది కుల వృత్తి, వ్యాపారం, కిరాణా షాప్. ఈరోజు మీరు చేస్తున్నటువంటి దాష్టికాలు ఎత్తును ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భంలో ఎఫ్డీఏలను వ్యతిరేకించినటువంటి దాఖలాలు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర గో బ్యాక్, తెలంగాణ అని చెప్పినాం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని కూడా చెప్పినాం. కానీ కొట్టేటోని మీదనే మాకు పంచాయతీ తప్ప పొట్ట గూటి కోసం వచ్చిన మీద పంచాయతీ కాదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎల్బీ నగర్ కేంద్రంగా పనిచేస్తాం. ఒక శ్రీకాంతాచారి ఆత్మార్పణ కావచ్చు, జయశంకర్ సార్ గారి సూచన కావచ్చు, కేసీఆర్ గారి యొక్క మార్గంలో కోదండరాం గారి యొక్క ఆదేశానుసారం పనిచేసినటువంటి నేపథ్యం లేదు. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర కోసం చేతులు జోడించి నమస్కరిస్తున్నాము, మమ్మల్ని వదిలేయండి, మేము బతకడానికి వచ్చాము. మీరు నమస్కారాలు, మాకు కూడా నమస్కారాలకు ప్రతి నమస్కారం చేసేటువంటి సంస్కారవంతులే కానీ కుసంస్కారిగా మాట్లాడారు. నిన్న ఒకసారి మాట్లాడుకుంటూ ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు 1000 రూపాయలు వస్తే మీరు తాగి ఇంట్లో అంటారు. ఏ రకమైనటువంటి సంభాషణ అండి? ఏ రకంగా సంపాదించారు? మాట్లాడే కరెక్ట్ కాదు కదా. అంటే నువ్వు భౌతిక దారులకు నువ్వే ప్రేరేపిస్తావు, నువ్వు రెచ్చగొట్టేటువంటి మాటలు పెద్దతో మాట్లాడుతావు. నువ్వు చేసేటువంటి వ్యాపారంలో స్థానికంగా చేసేటువంటి ఇండస్ట్రీస్ ఏతున్నాయో, గుజరాత్, రాజస్థాన్ ఇండస్ట్రీస్ లో ఎక్కడ లోకల్ ఇచ్చారు మాకు? ఇక్కడ 80% ఎక్కడైనా ఉన్నటువంటి నేపథ్యం ఉందా? మనలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎక్కడ పోలే. యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక వయసుల గురించి నేను మాట్లాడతాను.
కుల వృత్తుల గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కుల వృత్తులను విధ్వంసం చేస్తారు. ఒక కుమ్మరి కావచ్చు, శాలివాన కావచ్చు, లేకపోతే నేత కార్మికులు కావచ్చు, లేకపోతే స్వర్ణకారులు కావచ్చు, విశ్వకర్మలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక వైశ్యుల కంట కట్టడం కోసమో, లేకపోతే ఒక కులాన్ని కంట కట్టడం కోసమో మత ప్రాతిపదికన మీద తీసుకొచ్చేటువంటి అంశాలను ఏ రంగంలో ఎవడతారు? సంస్కృతికి వారసులు అంటే వైశ్యులకు సంస్కృతికి వారసులే, విశ్వకర్మలు సంస్కృతికి వారసులే, చేనేత సంబంధించినటువంటి వాళ్ళు కూడా వారసులే. మీకు నాకు ఎలాంటి పొత్తున్నది? మార్వాడీలకు తెలంగాణలో ఉన్నటువంటి వయసులకు ఏ రకమైనటువంటి పొత్తున్నది? కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. దాన్ని అన్నామనుకో దాన్ని భూతత్వంలో పెట్టి చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు సత్యనారాయణ గారు మీ వాయిస్ ఎందుకు డిస్టర్బింగ్ గా ఉంది? ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్ సార్. జోసెఫ్ గారు, సో మీరు సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు, మార్వాడికి సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. సో స్వయంగా ఆయన కూడా ఒక వ్యాపారి, వైశ్య సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఉన్నారు ఆయన. సో వాళ్ళు వచ్చిన తర్వాత కుల వృత్తులు మొత్తం ఆగమైపోయినాయి, కుల వృత్తులు మొత్తం పూర్తిగా నశించిపోయినాయి, కుల వృత్తులు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నాయి. కుల వృత్తులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు రావడంతో ఎక్స్ప్లాయిట్ అయిపోయినాయి. అందుకే గో బ్యాక్ మార్వాడి నినాదం ఎత్తుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గో బ్యాక్ కాదు, మార్వాడి స్టే బ్యాక్. మార్వాడి హ్యాస్ టు స్టే బ్యాక్. మార్వాడి కాదు ఇది, ఈరోజు మార్వాడి అన్నారు, రేపు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్ అనేది మిక్స్డ్ కల్చర్. మార్వాడి ఒకరే లేరండి ఇక్కడ. ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి స్టేట్ నుంచి, ప్రతి సిటీ నుంచి, ప్రతి గ్రామం నుంచి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది హైదరాబాద్ అంటే బ్రతికే నిలయం, అంతేగాని ఎలగొట్టే నిలయం. అక్కడేదో గొడవ జరిగింది, తప్పే. గొడవ అనేది తప్పు. పార్కింగ్ వల్ల ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో ఒకతను ఇంకొకతను తిట్టడం జరిగింది. అది ఎవరు? మన దళిత బిడ్డను తిట్టాడు, ఏదో చిన్న జాత్ అని చెప్పి తిట్టాడు. ఎవరు తిట్టాడు? ఆ ఒక్కతను తిట్టాడు. ఒక్కతన్ని తిట్టుకున్నాడు. యావత్ మార్వాడి సంస్థలు వచ్చి, సమాజం వచ్చి ఆ వ్యక్తిని తిట్టలేదు. ఇద్దరి మధ్య సంభాషణ, ఘర్షణ, అది మొత్తం సమాజం పైన రుద్దడం అనేది దుర్మార్గం. ఒకటేనండి, జహా నా పहुंचे మాల్గాడి వహా పहुंचेगा बैलगाड़ी, జహా నా పहुंचे बैलगाड़ी వహా పहुंचेगा మార్వాడి. ఇది ఒక సామెత. ఎందుకంటే వాళ్ళు సార్, అకార్డింగ్ టు ఆర్టికల్ 15 దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు రిసైడ్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. వీళ్ళు ఏదైతే వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు అనే నినాదాలు చేస్తున్నారో, వాళ్ళు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యతిరేక శక్తులు వీళ్ళు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు వీరు. వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు అనే నినాదం ఎందుకు? అందరు ఇప్పుడు మార్వాడీలు ఎలాగైతే బతకనికి వచ్చారో, వాళ్ళతో పాటు మన తెలంగాణ మామూలు గ్రామంలో నుంచి కూడా ఇక్కడ బతకనికి వచ్చిన వాళ్ళే హైదరాబాదులో. ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ కారణము మార్వాడీలు కూడా. మార్వాడీలే కాదు, మార్వాడీలు కూడా. అయితే ఇలాంటి సంస్కృతి, ఇలాంటివి ఏదైతే వాళ్ళు డెవలప్మెంట్, వాళ్ళు అప్పుసొప్పు చేయరండి. వాళ్ళు ఎక్కడ చేయి దాపరు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు గవర్నమెంట్ దగ్గర చేయి దాపారు వాళ్ళు. ఎప్పుడు గవర్నమెంట్ని వాళ్ళు ఎగ్గొట్టలేదు. కరెక్ట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జిఎస్టీలు వాళ్ళు కట్టుకుంటారు. ఉండొచ్చు, దొంగలు ఉన్నారు, ప్రతి సమాజంలో దొంగలు ఉన్నారు. ఇష్యూ కాస్త టు మై నాలెడ్జ్, నేను 3 రోజులుగా ఇదే అంశాల గురించి వివిధ ప్రతినిధుల నుంచి మాట్లాడుతున్నాను. నేను మార్వాడీస్తో మాట్లాడించాను, అపోజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడించాను, కామన్ పబ్లిక్ కూడా మాట్లాడినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా వ్యాపార సంస్థలు వాళ్ళే కొత్త వాళ్ళు వస్తే అవకాశాలు కల్పించనివ్వరు. పెట్టుకోండిరానైనా మీరు పెట్టుకోండి. మీకు చేతగానప్పుడు వాళ్ళ మీద ఎందుకు మండిపడతారు? ఈరోజు మార్వాడి అన్నారు, రేపు పాప నేపాల్ నుంచి నూడిల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తారు మీరు. ఇది దౌర్జన్యం. ఇది మీకు ఇప్పుడు వాళ్ళు ఏదైతే చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటారండి. వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తలేరు, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారం అంటే ఏంటిది? వాళ్ళ డబ్బులు తెచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్ అమ్ముకుంటాడు. ప్లాస్టిక్ సామాన్ తయారు ఎవరు చేస్తారు? మన తెలుగు వాళ్ళే చేస్తారు. ఆ ప్లాస్టిక్ సామాన్ వాళ్ళు అమ్ముకుంటారు, టెక్స్టైల్స్ వాళ్ళు అమ్ముకుంటారు చౌకధరలకు. అమ్ముకొని మనకు సర్వీస్. ఒక్కసారి అడుగుదాం, కాచన్ సత్యనారాయణ గారు. సో చాతనైతే పెట్టుకోండి, ఎందుకు వాళ్ళ మీద ఏడుస్తున్నారు? వాళ్ళు డబ్బు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ అభివృద్ధికి తోడుపాటు అందిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు? రేపటి రోజున ఎవరో నేపాల్ నుంచి వచ్చి, చైనా నుంచి వచ్చి నూడిల్స్ పెడుతుంటే వాళ్ళని కూడా పంపిస్తారా అడుగుతున్నారు. ఇక్కడ చేస్తారు వీళ్ళు. తప్పకుండా చైనాకి వెళ్ళి వచ్చేటోని డెఫినెట్ పంపిస్తామండి, దాంట్లో అనుమానం లేదు.
మా ఎందుకు? పొట్టగొట్టడం తెలంగాణ జోసెఫ్ తెచ్చుకుంది గారు వినాలి. తెరమేయడానికా? ఓయా జోసెఫ్ సార్, గారు, జోసెఫ్ గారు, అయ్యగారు ఫస్ట్ జోసెఫ్ మీరు గారు, ఒక నిమిషం వినాలి మీరు. చెప్పండి మీరు వినాలి. చెప్పండి. మా దగ్గరకు వచ్చి మీరు చేసేటువంటి లంగ వ్యాపారాలు మార్వాడి సార్, చేసే లంగ ఎవరు చేసిండండి? లంగ అనొద్దు. లంగ అనొద్దు వాళ్ళని. జిఎస్టీ కట్టవు. ఆ? వ్యాపారస్తులు వాళ్ళు చేసేటువంటి మార్వాడీలు చేసేటువంటి వ్యాపారస్తులు జిఎస్టీ కడతలేరు. ఎవరు GST కట్టారు? కొడుతున్నారు. అంటే మేము తాగి అంటే మనం బతకాలని శుద్ధభూసలమా? తెలంగాణ మనం అవే శుద్ధభూసలమా? మనం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడివ్వండి. మీరు భౌతిక దాడులకు దిగితే మేము భౌతిక దాడులకు దిగితే మీరు తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి గమనించాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మార్వాడి రెచ్చగొట్టేది ఎవరు? సోదరులకి మీరు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు జింకల ఒక్క నిమిషం, ఆర్టికల్ ఒక్క 14, నిమిషం. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, 1 నుండి 40 ఆర్టికల్ వరకు సమానత్వ హక్కు ఉన్నది. ఎవరు కాదనిలే. ప్రియాంబులో రాసినటువంటి అన్ని ఉన్నాయి. భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉన్నది. భారత రాజ్యాంగ సత్యనారాయణ గారు, ఆయన జోసెఫ్ గారు ఏమంటారు అంటే చేతనైతే బిజినెస్ మీరు కూడా పెట్టుకోండి, చేతనైతే మీరు కూడా బిజినెస్ పెట్టుకోండి, ఎందుకు వాళ్ళ మీద ఏడుస్తున్నారు అంటున్నాడు ఆయన. స్థానికులకు కల్పించేటువంటి వాటా ఏ వాటా కల్పించరు. మా వయసులో ఉన్నటువంటి కులవృత్తి